వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ గార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది మరి వైల్డ్గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా, మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్? పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా అంటే మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అది ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్లేమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేమో. మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా? మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అన్నారు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడగమంటే గిన్నెలు, కింద తోడమని తోడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు. అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట చూస్ చేసుకుంటాను, వాళ్ళకి చేయమని. అంటే మీకు నచ్చింది ఎవరు కదా, అది బిగ్ బాస్, అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను. మంచిగా మాట్లాడా. మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతుంది